రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రిమండలి మీటింగ్ జరగబోతోంది. రుణమాఫీ విధి విధానాలు ఖరారు, రైతు భరోసాపై చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన అప్డేట్స్ ఏంటి? ఇక భేటీలో ఏ విషయాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ నెల 21 తారీఖు రోజు అంటే శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా ఒక 4 టేబుల్ అంశాలుగా ఈ కేబినెట్ సమావేశంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన విధి విధానాల ఖరారు కోసం ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ 2 లక్షల రుణమాఫీ కోసం దాదాపు 30 నుండి 35 వేల కోట్ల రూపాయలు కూడా అవసరం పడుతున్న నేపథ్యంలో ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతుంది. రైతు కార్పొరేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫండింగ్ కూడా ఉండబోతుంది. ఇది విధానమైన నిర్ణయం. ఇప్పటికే ఈ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ తో సమావేశమైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు వాళ్ళందరూ కూడా బ్యాంకర్స్ కు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కనుక రైతులు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది, మీరు ఎటువంటి దిగులు పడంత అవసరం లేదని కూడా ఇప్పటికే బ్యాంకర్స్ కు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్టయితే ఇది ఒక ప్రధానమైన అంశంగా ఉండబోతుంది. అంటే రైతు రుణమాఫీ విధి విధానాలు ఖరారు చేయడం ఒకటి, మరోవైపు రైతుకు సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా 30 నుండి 35 వేల కోట్ల రూపాయలు కూడా ఫండ్ క్యాంపెయిన్ చేసి దాని ద్వారా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు కూడా ఈ యొక్క విధానపరమైన నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. ఆ తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్ ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు రివ్యూ చేస్తా ఉన్నారు. సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే కేంద్ర బడ్జెట్ అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఆ కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటా కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటిపైన కూడా మన రాష్ట్రం నుంచి వచ్చిన సిఎస్టీ అంటే సెల్ఫ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ సంబంధించిన బేరీజ్ వేసుకొని బడ్జెట్ ప్రిపరేషన్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర గీతం ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం రెండింటిపైన కూడా విధానపరమైన నిర్ణయం తీసుకుని దానిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా టేబుల్ ఐటమ్ గా వచ్చే అవకాశం ఉంది. కానీ రైతు రుణమాఫీ విషయంలో విధి విధానాలు ఖరారు చేసేందుకు గాను శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రిమండలి మీటింగ్ జరగబోతోంది. రుణమాఫీ విధి విధానాల ఖరారు, రైతు భరోసాపై చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు.